రాబోయేటువంటి గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఆయన పర్యవేక్షించి అక్కడ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంతో పాటుగా కొంతమంది అధికారుల తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి గోదావరి పుష్కరాలను పర్యవేక్షించడంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆయన చూసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టించారు. అయితే కొంతమంది అధికారుల పట్ల, కొంతమంది నేతల పట్ల, మంత్రుల పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కృష్ణ గారు, యాక్చువల్గా వచ్చే సంవత్సరం టైం ఉంది గోదావరి పుష్కరాలకి. 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేటువంటి పుష్కరాలు అంటే సరే, దాదాపు ఒక 8,000 కోట్ల రూపాయలు దాని నిధులతోటి ఒక అద్భుతంగా చేయాల్సిన కార్యక్రమం. ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది? నిధులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచో రాష్ట్ర ప్రభుత్వం నుంచో నిధులు పెడుతున్నాం. సరే, నిధులు వెచ్చించడమే కాదు, ఆ నిధులు సరిగ్గా సద్వినియోగం అవుతున్నాయా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళడం. 3 రోజులు అక్కడ ఉండేటప్పటికీ కొంచెం అందరిలోని మనిషి హడావుడి పడ్డారు పాపం. ఎందుకు అంటున్నానంటే, ఆయన ఏదో వస్తారో అధికారులందరినీ కలెక్టర్ ఆఫీసులోనో లేకపోతే ఎక్కడో చోట కూర్చోబెట్టి అందరితో మాట్లాడి, లేకపోతే ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, ఫోటో ఎగ్జిబిషన్ అధికారులు చూపిస్తారు కాబట్టి ఆయన చూసి వచ్చి వెళ్ళిపోతారే అనుకున్నారు పాపం. అసలు ఎవరికి తెలీదు ఈయన గ్రౌండ్లోకి వెళ్తాడని చెప్పేసి, ఎవరికీ తెలియదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అలాగే ప్రిపేర్ అయ్యారు పాపం, ఫోటోలు గిట్టలు అన్నీ తీసుకుని. సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత నా కళ్ళతో నేను చూడాలన్నాను. ఆయన వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని బయటపడ్డాయి. అంటే పర్యావరణం అంటే ఆయనకి బాగా ఇష్టం. ఆయనకి దాని మినిస్ట్రీ కూడా ఉంది అతనికి. ఆయన అన్నారు, అలా అక్కడ నల్లా చెరువు నుంచి కావచ్చు, లేకపోతే అక్కడ ఆంధ్ర పేపర్ మిల్స్, ఆ పేపర్ మిల్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కావచ్చు, అసలు ఎక్కడెక్కడ కలుస్తున్నాయి, వాటిని ఏ విధంగా మీరు పక్క డైవర్ట్ చేస్తున్నారో ఏంటి అనేది నాకు చూపించండి అని చెప్పేసి బయలుదేరేటప్పటికి అసలు ఆయనకే ఒక రకమైనటువంటి కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, ఈ రోజున గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి, కొన్ని లక్షలాది మంది వస్తారు. దాదాపు ఆ జరిగేటువంటి కార్యక్రమంలో దాదాపు 10 కోట్ల మంది భక్తులు వచ్చి స్నానాలు చేస్తారు అని ఒక లెక్క ఉంది. మరి అటువంటిప్పుడు కేవలం ఏదో ఆ ఘాట్లు, ఆ రోడ్లు, లేకపోతే మౌలిక సదుపాయాలు, డ్రెస్సింగ్ రూమ్లు ఉంటాయి కదా, అవన్నీ చేసేసి ఏ అద్భుతం అని చెప్పి చూపించేస్తే అలాగా ఆ గోదావరిలో మునిగిన వాళ్ళకి పుణ్యం సంగతి పక్కన పెట్టి ముందు జబ్బులు వస్తాయి, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి, చర్యలు తీసుకోవాలి. అంటే అధికారులను పిలిచి మీరు అసలు దాంట్లోకి వెళ్ళి మీరు మీ బిడ్డలు స్నానం చేస్తారా? మరి గోదావరి మాతని పూజలు పునస్కారాలు రకరకాలుగా చేయడం ఎందుకు? అర్థమేముంది? ఒక పక్క నుంచి ఆ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి గోదావరిలో కలిపేసి దాన్ని పవిత్రమైనటువంటి గోదావరి, దక్షిణ గంగా ఎన్ని పేర్లు పెట్టుకుంటే ఉపయోగం ఏంటి అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అయ్యారు. సరే, అదే మంత్రి గారిని కూడా, కందుల దుర్గేష్ గారిని కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కూడా అని చెప్పేసి ఆయన కూడా కొంచెం గట్టిగానే మాట్లాడారు. పర్యాటక అంటే ఆయన కూడా మాట్లాడారు, గట్టిగానే ఆయన కూడా ఇచ్చారు. ఏంటంది, ఆ సందర్భంలో ఓ విషయం జరిగింది. గోరంట్ల బుచ్చి చౌదరి గారు కూడా అక్కడికి వచ్చారు, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి. ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తా, సరే ఆ పేపర్ మిల్లు వాళ్ళని ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళేమో వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, ఎలా చేస్తే అని బెదిరిస్తున్నారు సార్ అన్నాడు. ఆ విషయాన్ని ఈయన ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. పెద్ద గౌరవనీయులు పెద్దలు గోరంట్ల బుచ్చ చౌదరి గారు చెప్పారు నాకు, ఏంటి ఇలా జరుగుతుందని అడుగుతుంటే వెళ్ళిపోతామని బెదిరిస్తున్నారట. ఎవరిని బెదిరిస్తారు అసలు అన్నారు. ఆ మాటని ఏ విధంగా వక్రీకరించి రాస్తున్నారు తెలుసా వైసీపీ వాళ్ళు? గోరంట్ల బుచ్చ చౌదరి గారిని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా వక్రీకరించి రాస్తారు. అక్కడ చెప్పింది ఏంటి, పరిశ్రమ వారు బెదిరిస్తున్నారు సార్ వెళ్ళిపోతామని చెప్పేసి అని గోరంట్ల బుచ్చ చౌదరి గారు పవన్ కళ్యాణ్ గారితో చెప్తే, పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎందుకు బెదిరిస్తారు, ఎలా బెదిరిస్తారో, మిమ్మల్ని సరి చేసుకోమంటున్నాం తప్ప మీ పరిశ్రమను ఇక్కడికి తీసేమని మేమేమి చెప్పట్లేదు కదా, ఆ విషయాలు మాట్లాడారు ఆయన. అంటే వక్రీకరించడం కూడా ఏ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఇది చాలా మంది తెలియక కొంతమంది జన సైనికులు కూడా గోరంట్ల బుచ్చ చౌదరి గారిని ఏదో కామెంట్ చేస్తున్నారు. కరెక్ట్ కాదు. అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, గోరంట్ల బుచ్చ చౌదరి గారు అక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఆయన స్పందించారు. ఆల్రెడీ ఆ పేపర్ మిల్కి సంబంధించినటువంటి దాదాపు 13 కోట్ల రూపాయలు వాళ్ళు పెనాల్టీ కట్టవలసింది ఉండుంటే నోటీస్ ఇచ్చిన కట్ల. మరి కట్టలేనప్పుడు కట్టించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. 2, అక్కడి నుంచి వ్యర్థాలన్నీ కూడా స్థానికంగా చెరువుల కింద తవ్వుతారండి, ట్యాంకులో వేస్తారు.
అవన్నీ కూడా ఏదైనా వర్షాలు కానీ ఏదైనా వచ్చిననుకో మొత్తం వెళ్ళిపోయి గోదావరిలో కలిసిపోతాయి. దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేసుకోవాలి కదా. ఇప్పుడు పరిశ్రమ పెట్టామంటే ఏదో ఉపాధి కల్పిస్తున్నామంటే మీరు 1000 మందికి 2000 మందికి ఉపాధి ఇస్తారు, కానీ మీ వల్ల లక్షలాది మందికి నష్టం జరుగుతుందంటే ఇప్పుడు అభివృద్ధి అనేది మనిషి కేంద్రంగా జరగాలి సార్. ఖచ్చితంగా పరిశ్రమలు రావాలనే కోరుతాం మనం. పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందాలన్నా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు దక్కాలన్నా పరిశ్రమలు రావాలి. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యం పరంగా ఇబ్బందులు కలుగుతాయంటే ఆ పరిశ్రమ వచ్చినా చాలా ఉపయోగం ఉంటుంది. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు అసలు అని చెప్పేసి కారణం ఎందుకంటే ఆ పేపర్ మిల్ చాలా మంది చేతిలో మారింది. ఇప్పుడు ఉత్తర భారతీయులకు సంబంధించినటువంటి కొంతమంది చేతిలో ఉంది. ఓకే, సరే వాళ్ళు కూడా మరి మేము అన్నీ సరిగా మీటింగ్లకు వచ్చి ఏమని చెప్పారు అనుకున్నారు అంత ముందు రోజులు పారిశ్రామికవేత్తలందరూ, మేము అద్భుతంగా చేస్తున్నాం సార్, పొల్యూషన్ అంతా మేము కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పారు. కళ్ళతో చూసేటప్పటికి అన్ని వాస్తవాలు బయటపడ్డాయి. పెద్ద పెద్ద తోటలు పెట్టి మన గోదావరిలో కలిపేయడం. ఆయన అదే ప్రస్తావించారు, మనం దాదాపు 8,000 కోట్ల రూపాయల ప్రపోజల్ తీసుకొచ్చేసి మనం ఇంత చేస్తుంటే మరి ఈ మురికి నీరు అంతా తీసుకెళ్ళి దాంట్లో కలుపుతుంటే ఉపయోగం ఏంటి? ప్రజలు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? గతంలో కూడా కొన్ని అనుభవాలను మనకి గోదావరి పుష్కరాలకు సంబంధించి గతంలో జరిగినప్పుడు కొన్ని మరణాలు జరిగినాయి. అటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. అది ఎంత ప్రభుత్వ బాధ్యత కదండి అది మానేసి కేవలం ఏదో ఘాట్లు శుభ్రంగా చేసాం, ఆ పక్క రోడ్లు సరిగ్గా వేసాం, లైట్లు కరెక్ట్గా పెట్టాం అంటే ఎలా కుదురుద్ది? అంటే ఆయనకి ఉన్నటువంటి ఆలోచన ఎటువంటి విధానం అంటే పర్యావరణం మీద అంత ఆలోచన ఉంది ఆయనకి. అంటే మిగతా నాయకుల్లాగా వచ్చేసి ఏదో ఫోటోలు చూసి వెళ్ళిపోతాడేమో అనుకున్నారు చాలామంది. వాస్తవంగా అక్కడికి వెళ్ళి గ్రౌండ్లో చూస్తాడని చెప్పి ఎవరో ఊహించలా. ఎగ్జాక్ట్లీ, ఆయన ఊహించలా. నిజంగా వస్తాడని చెప్పి ఊహించుంటే ఏదో అప్పటికప్పుడు ఏదో బ్లీచింగ్ పౌడర్లు అన్నీ చల్లేసేది అలవాటు చేద్దరు. ఈయన బ్లీచింగ్ పౌడర్ చూసేసి వదిలేసే మనిషి కాదు, దగ్గరికి వెళ్ళి అన్నీ చూస్తాడు అని చెప్పేసాను. అంటే ఎందుకంటే రాజమండ్రి నుంచి వచ్చే వ్యర్థాల్లో 90% వాటిని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇదంటే కలిపేస్తున్నారు. ఇంకా పవిత్ర నది, గోదావరి మాత ఈ పేర్లు పెట్టుకుని ఉపయోగం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేటప్పటికి మరి అధికారులు ఎప్పటికెళ్ళినా చలనం వచ్చిందేమో అనుకుంటారేమో, 3 రోజులు అయితే చూసేసి గట్టిగా మాట్లాడేసి వచ్చేసాడు అని. ఆయనతో ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు బయలుదేరి వస్తాడు మళ్ళీ. నేను వచ్చి నేను మొన్న వచ్చాను, ఎంతవరకు దానికి మీరు క్లియర్ చేశారు ఒకసారి చూద్దాం నాయన అని చెప్పి తీసుకెళ్తాడు ఆయన. ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఎవరో బాధ్యులు గారు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఒక బాధ్యత ఉంది, ప్రజల ఆరోగ్యం రక్షించవలసిన బాధ్యత కూడా అధికారులుగా మీకు ఉంది. అది సక్రమంగా చేస్తే పర్వాలేదు, కానీ తూతూ మంత్రంగా మళ్ళీ చేసేసి ఏదో చూపిద్దామంటే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు, అంతేకాని ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం కదండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం చర్యలు చాలా తీవ్రంగా తీసుకుంటాడు ఆయన. ఎప్పుడైనా అధికారుల్లో మార్పు వస్తుందని మనం అందరూ ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.